సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ 16 ఏళ్ల వయసు. రచన అల్లూరి గౌరీలక్ష్మి. మధ్యాహ్నం 3 కావస్తుంది. వర్క్ ఫ్రం హోం చేస్తున్న 45 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధాకర్ చేసే కంప్యూటర్ పని ఆపి వంటింట్లోకి వెళ్లి కాఫీ కలుపుకొని విశ్రాంతిగా సోఫాలో కూర్చొని తన పర్సనల్ కంప్యూటర్లో ఆత్మీయ మిత్రులతో ఉన్న ఆన్లైన్ గ్రూప్ తెరిచాడు. ఎదురుగా తన మిత్రుడు రవి ఎంతో భావుకత్వంతో రాసిన ఒక చిన్న అనుభూతుల వ్యాసం కనపడింది. చదవటం మొదలుపెట్టాడు. అవి కౌమారం దాటి లేలేత యవ్వనంలో అడుగుపెడుతున్న కాలేజీ రోజులు. రంగురంగుల సీతాకోక చిలుకల మధ్య తిరుగుతున్నంత ఉత్సాహంగా ఉండేది. సినిమాలంటే పిచ్చి ఇష్టం కూడా. అందులో అందంగా ఉండే హీరోయిన్స్ ని ఎంతసేపు చూసినా తనివి తీరేది కాదు. సినిమా పత్రికల్లో వచ్చే వాళ్ల కలర్ ఫోటోలను కట్ చేసి దాచుకుని మళ్లీ మళ్లీ చూసుకునేవాళ్ళం. సరిగ్గా అప్పుడొచ్చిన సినిమా 16 ఏళ్ల వయసు. ఆ సినిమాలో ఆ చెరువు సీన్లో నటించిన కుర్రాడితో ప్రతి కుర్రాడు తాదాత్మ్యం చెందాల్సిందే. అలా ఒక్కో సినిమా మనల్ని కలల ప్రవాహంలో మునకలేస్తూ ఈదేట్లు చేసేది. ఆ రోజుల్లో వచ్చిన సినిమా గుర్తుందా ఫ్రెండ్స్? చూసిన రోజున మన ముగ్గురికి జ్వరం వచ్చినంత పనైంది కదా. ఒక్కసారి ఈ పాట చూడండి. మనం మళ్లీ మన 16 ఏళ్ల ఇంటర్కి వెళ్ళకపోతే నా మీదొట్టే. అది చదివి రవి పెట్టిన ఆ సినిమా పాట చూస్తూ ఉండిపోయాడు సుధాకర్. కాఫీ చల్లారిపోయింది. ఆ పాట 3.5 నిమిషాలే అయినా దాన్ని మళ్లీ మళ్లీ మొదటి నుండి చూస్తూ అతను స్పృహలోకి వచ్చేసరికి 1 గంట గడిచింది. ఆ పాట ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా తన మిత్రులు రవి, బాబ్జీ, రాంబాబులతో కలిసి చూసిన సినిమాలోనిది. ఆ పాటని ఇంట్లో ఒంటరిగా చూస్తూ ఉంటే ఎంతో ఉత్సాహంగా అనిపించి సుధాకర్ తన కాలేజీ రోజులకు వెళ్లిపోయి ఒక ట్రాన్స్ లో ఉన్నట్టుగా ఉండిపోయాడు. కాలేజీలో అమ్మాయిల్ని గట్టిగా తలెత్తి చూడ్డానికి మొహమాట పడేవాళ్లు అబ్బాయిలు. ఏ అమ్మాయి అయినా పలకరిస్తే తల ఉంచుకుని జవాబు చెప్పేవాళ్లు. ఆ పిల్ల కళ్లల్లో కళ్ళు పెట్టి చూడాలన్న ఉత్సుకతను తొక్కిపట్టి అప్పుడు ఏ అమ్మాయి అయినా పలకరిస్తే తల ఉంచుకుని జవాబు చెప్పేవాళ్లు. ఆ పిల్ల కళ్లల్లో కళ్ళు పెట్టి చూడాలన్న ఉత్సుకతను తొక్కిపెట్టి అప్పుడు వాళ్ల ఊరికొచ్చిన సినిమా అది. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతూ ఉంటారు. ఆ ఊరి చెరువులో పిల్లలకి స్నానాలు చేసే అలవాటు. ఒకరోజు వాళ్ళిద్దరూ స్నానం చేస్తుంటే ఎందుకో మిగిలిన వాళ్లందరూ వెళ్లిపోతారు. వాళ్ళిద్దరే మిగిలిపోతారు. ఆ అమ్మాయి ఎప్పట్లాగే లంగా జాకెట్తో స్నానం చేసి వెళ్లిపోబోతుంటే ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడతారు. దగ్గరగా చూసిన ఆ అబ్బాయి తొలిసారిగా ఆమెలో ఒక యవ్వనవతిని చూస్తాడు. చిన్నప్పటి నుంచి తెలిసిన ఆ అమ్మాయి ఇప్పుడతనికి కొత్తగా కనిపిస్తుంది. అద్భుతమైన అందం ఆ అమ్మాయిది. ఆ సందర్భంగా ప్రేమ మత్తు కలిగించే ఒక బ్యాక్గ్రౌండ్ పాట వస్తూ ఉంటుంది. ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఆకర్షించబడే క్రమంలో నీళ్లల్లోనూ పక్కనే ఉన్న తోటల్లోనూ వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకుంటుండగా ఆ పాటని కాస్త మోతాదు మించి తీశాడు కొత్త దర్శకుడు. ఆ సినిమా తర్వాత అతడు ప్రముఖ దర్శకుడైపోయాడు. ఆ అమ్మాయిని మరీ ఎక్కువగా ఎక్స్పోజ్ చేశాడు అతను. సినిమా సూపర్ హిట్ అయింది. ఎందుకో ఆ అమ్మాయి మళ్లీ నటించలేదు. సుధాకర్ మిత్ర బృందం ఆ సినిమా ఆడినన్ని రోజులు అన్ని ఆటలు చూశారు. ఆ పాట ఉన్న సీన్ వచ్చేటప్పటికి వెళ్లి పాట పూర్తి కాగానే వెళ్లిపోయేవారు. ఆ సంఘటనలన్నీ గుర్తుకొచ్చాయి సుధాకర్కి. ఆ సినిమాలో ఈ పాట ఎలా సెన్సార్ నుంచి తప్పించుకుందో గాని సినిమా మొత్తం తనలాంటి కుర్రకారుని సీట్లో నుంచి లేచి నిలబడి చూసేటట్టు చేసింది. ఆ పాట గురించి రవి రాసిన రైటప్ ఎంత బావుందో. సుధాకర్ కాఫీ వేడి చేసుకుని తాగి రవికి ఫోన్ చేశాడు. ఆ పాటని ఆ రోజుల్ని భలే గుర్తు చేశావురా. అప్పుడప్పుడు నువ్వు ఇలాంటి పాటలు పెట్టడం వల్లనేరా 50 దగ్గర పడుతున్నా మనం ఇంకా యూత్ లా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి పోస్టింగ్స్ చూసినప్పుడు ఆనాటి మన థ్రిల్స్ గుర్తుకొచ్చి తిరిగి విద్యార్థులుగా మారిపోతున్నట్టుగా అనిపిస్తుందిరా. ఎనీహౌ థ్యాంక్స్ రా అన్నాడు సుధాకర్. బాబ్జీ, రాంబాబు కూడా ఇలాగే ఫీల్ అయ్యారు. ఈ ఆదివారం మనం పార్టీ చేసుకోవాల్సిందే అన్న రవి మాటలకు తప్పకుండారా, మేమే నీకిస్తాం అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు సుధాకర్. ఒకే ఊరి వాళ్లైన ఆ నలుగురు ఇంజనీరింగ్ చదివి
హైదరాబాద్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. రోజు ఉదయాన్నే గంట సేపు జిమ్కి వెళ్లడం వల్ల అలసిపోతున్నావేమో. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర ముచ్చెమటలతో వచ్చి తను దారిలో వస్తూ తెచ్చిన టిఫిన్స్ ప్లేట్లో పెడుతున్న భార్య మాలతిని ఉద్దేశించి అన్నాడు సుధాకర్. ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉంటాం, అందంగా ఉంటేనే యంగ్గా కనపడతాం, జవాబిచ్చింది మాలతి. అవును డాడీ, నేను అమ్మ వాళ్ళ స్కూల్కెళ్తే మీ సిస్టర్ క్లాస్లో ఉన్నారు, వెయిట్ చేయండి అంటారు వీళ్ళ స్కూల్లో, అంది నవ్య నవ్వుతూ. కూతురు వైపు మెచ్చుకోలుగా చూస్తూ మెరుపు కళ్లతో భర్త వైపు చూసింది మాలతి. అవునవును, నేను వర్క్ ఫ్రం హోం చేస్తూ వెయిట్ పెరుగుతున్నాను. మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు, నేను మీ ఇద్దరికి డాడీని కదరా నవ్య అన్నాడు సుధాకర్. ముగ్గురు హాయిగా నవ్వుకున్నారు. ఆ రోజు శుక్రవారం రాత్రి భోజనం చేస్తుండగా అన్నాడు సుధాకర్. మాలా, ఎల్లుండి ఆదివారం కదా, మనం రాబోయే ఉగాదికి ముగ్గురం బట్టలు కొనుక్కొని లంచ్ చేసి మ్యాట్నీ సినిమాకి వెళదామా అన్నాడు ఉత్సాహంగా. నవ్య గొంతులో వావ్ అన్న ఆనందకరమైన శబ్దం వచ్చింది. నో నో, ఎల్లుండి నాకు స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కి సంబంధించిన రిహార్సల్స్ ఉన్నాయి అంది మాలతి. తండ్రి తల్లిని ఒప్పించడం కాని మరొక రోజు వెళ్దామనడం కాని చేయకపోవడంతో నవ్యకి ఏడుపొచ్చింది. వెంటనే ఇద్దరూ ఆ విషయం వదిలేసి మరేదో సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవడంతో అక్కడి నుంచి దిగాలుగా లేచి వెళ్ళిపోయింది. ఏంటి మాలా, ఏదో ఆ స్కూల్ నీదే అన్నట్టు పనిచేస్తావు అన్నాడు సుధాకర్. నేను భరతనాట్యం నేర్చుకున్న డాన్సర్ని, నటిని, సింగర్ని అనే కదా మా ప్రిన్సిపల్ మేడం నాకు మిగిలిన టీచర్స్ కన్నా ఎక్కువ జీతం ఇచ్చి రోజు స్కూల్కి తీసుకురావడానికి కారు కూడా పంపుతోంది. ఇలా అవసరమైనప్పుడు నేను ఆమెకి హెల్ప్ చేయకపోతే ఎలా? నువ్వు అన్నీ తెలిసి కూడా ఏదో ఒకటి మాట్లాడతావు అని భర్తపై చిరాకు పడింది మాలతి. పోనీ మీ ఇద్దరు వెళ్ళొచ్చు కదా అన్న భార్య మాటకి, నువ్వు లేకుండానా? బేబీ ఏదో ఓటీటీ మూవీ చూసుకుంటుందిలే, ఆ రోజు నేను బయటికి వెడతాను అంటూ లేచాడు సుధాకర్. తర్వాతి నెలలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న ఓ మిత్రుడు వినోద్ తక్కువ రేట్లో ఏవో స్థలాలు కొనిపెడతాను రమ్మంటే శనివారం బయలుదేరి సూర్యాపేట వచ్చాడు సుధాకర్. ఆ రాత్రి వినోద్ మిత్రులతో ఒక పార్టీ అయ్యాక పడుకొని ఆలస్యంగా లేచి ఊరికి చాలా దూరంగా ఉన్న ఆ స్థలాలు చూడటానికి బయలుదేరారు. ఇంతలో వినోద్కి ఫోన్ రావడంతో అరగంటలో వస్తానని వెళ్లాడు. ఒక హోటల్లో కూర్చొని టీ తాగుతున్నాడు సుధాకర్. సమయం ఉదయం 10 అవుతోంది. అప్పుడు అతనికి నర్మదా అనే ఓ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. నేనిక్కడ ఎమర్జెన్సీ వింగ్ ఆపరేటర్ని మాట్లాడుతున్నాను. మీరు సుధాకర్ గారేనా? మీ అమ్మాయి పేరు నవ్య కదా? మీ భార్య పేరు మాలతి కదా అంటూ అడిగింది ఒక అమ్మాయి. అవునండి అన్నాడు. సుధాకర్ గారు, మీ అమ్మాయి గత రాత్రి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. మా హాస్పిటల్లోనే ఉంది. ప్రమాదం తప్పిందిలేండి. ఆమెకి సెలైన్ ఎక్కిస్తున్నారు. వెంటనే రండి. ఈ నెంబరు మీ భార్య ఇచ్చారు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఒక్క క్షణం అతనికి బుర్ర పనిచేయటం మానేసింది. మతిపోయినట్టుగా పిచ్చి చూపులు చూశాడు. కొన్ని సెకండ్లకి తేరుకున్నాడు. జేబులో నుంచి 100 రూపాయల నోటు తీసి టీ కప్పు కింద పెట్టి పరుగు పరుగున కారెక్కి హైదరాబాద్ బయలుదేరాడు. ఎలా డ్రైవ్ చేశాడో అతనికే తెలియదు. తన చిన్నారి కూతురు మిడ్డీలు, స్కర్ట్లు వేసుకొని తన ఒడిలో కూర్చొని డాడీ డాడీ అంటూ తన మెడ చుట్టూ చేతులు వేసి గారాబాలు పోయే తన బంగారు తల్లి నవ్యకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేంటి? ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల తన పాపాయికి కష్టాలా? అవి ఆత్మహత్య చేసుకునే అంతగానా? అసలు ఈ కాల్ తనది కాకపోతే ఎంత బాగుండు. మాలతి ఫోన్ చేయొచ్చుగా. బహుశా తను కూడా షాక్ లో ఉండిపోయి మాట్లాడలేకపోయి ఉంటుంది. ఆగమేఘాల మీద ఆ ఆస్పత్రికి చేరుకున్నాడు సుధాకర్. రిసెప్షన్ లో అడిగి ఎమర్జెన్సీ వార్డుకి పరుగు తీశాడు. గత నెల తన పుట్టినరోజుకి ముగ్గురం లీవ్ తీసుకుని ఇంట్లో ఉందాం డాడీ. నువ్వు దమ్ బిర్యానీ, మంచూరియా ఆర్డర్ చెయ్యి. అమ్మ సేమియా చేస్తుంది. అమ్మా, ఆ రోజు నువ్వు నా కోసం చీర కట్టుకోవాలి అంటూ అడిగిన తమ ప్రాణమైన చిన్నారి కూతురు నవ్య హాస్పిటల్ బెడ్ పై ఉండడం నిజమేనా? ఇదేమైనా పీడకల కాదుగా అన్నట్టు మతిలేని దానిలా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని బెడ్ పై పడి ఉన్న కూతురు వైపు చూస్తోంది మాలతి. రెప్పుతూ వచ్చిన భర్తను చూసి గబుక్కున లేచి, ఉదయం 8 అయ్యాక లేకపోతే ఎంతకీ లేవలేదు. మంచం మీద మా అమ్మ నిద్రమాత్రలుంటే భయమేసి మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా
కవరేజ్ ఏరియాలో లేరు అని వస్తోంది. కాళ్ళు చేతులు ఆడలేదు. కూడా తీసుకుని ఆసుపత్రికి తీసుకుని వచ్చాను. డాక్టర్ వెంటనే చూసి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ప్రాణభయం లేదు, టాబ్లెట్లు ఎక్కువ వేసుకోలేదు అన్నారు అని ఏడుపు ఆపుకుంటూ భర్తకు చెప్పడానికి ఎంతో ప్రయాసపడుతూ భర్త దగ్గరికి తీసుకున్నాక తేరుకుంది మాలతి. నవ్యని మరో 2 రోజులు హాస్పిటల్లో ఉంచి మరికొన్ని పరీక్షలు చేశారు. భార్యాభర్తలిద్దరినీ కూర్చోబెట్టి యు ఆర్ లక్కీ, అంతా నార్మల్ గానే ఉంది. ఈ రోజుల్లో పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటున్నారు. అర్థం పర్థం లేని సినిమాలొస్తున్నాయి. స్టూడెంట్స్ ప్రపంచము, నేటి సమాజము కూడా విపరీతంగా ఉంటోంది. ఈ వయసు పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ, స్నేహం, దగ్గరతనం చాలా అవసరం. అందున ఒక్కతే తోబుట్టులు లేని పిల్ల. బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ అన్నాడు డాక్టర్. ఇద్దరూ ఆయనకి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పారు. మాలతి, సుధాకర్ నవ్యని ఆనందంగా ఇంటికి తీసుకొచ్చారు. మిగిలిన వారం సెలవు పెట్టుకున్నారు. వచ్చిన వెంటనే ముగ్గురికి కాఫీ తీసుకొచ్చింది మాలతి. ఆ తర్వాత వాళ్ళిద్దరినీ స్నానం చేయమని చెప్పి తను స్నానం చేసి దీపారాధన చేసి వంట చేసి ముగ్గురికి వడ్డించింది. భోంచేశాక ముగ్గురు ఒక డబుల్ కాట్ మీద పడుకున్నారు. ఎప్పటిలాగే మధ్యలో నవ్య పడుకుంది. నవ్య కొంచెం నీరసంగా ఉన్నా ఇంటికొచ్చి మంచం మీద పడుకున్నాక ఆమె కళ్లల్లో కాస్త రిలీఫ్ కనపడింది. కొంతసేపటి మౌనం తర్వాత సుధాకర్ నెమ్మదిగా ఏంటి బేటా ఇది అన్నాడు, గొంతులో దుఃఖాన్ని నొక్కిపట్టి. వెంటనే తండ్రి వైపు తిరిగి అతని భుజంపై తలరాచుకుంది నవ్య మాట్లాడలేనట్టు. మాలతి ఆమె వీపు మీద మృదువుగా రాస్తూ చెప్పరా బంగారు తల్లి అంది. ముగ్గురూ మౌనంగా ఉండిపోయారు. నవ్య మరో 2 నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మెల్లగా నోరు విప్పింది. ఒకరోజు నేను నా ఫ్రెండ్ ఆయుష్ ఇంటికెళ్లాను. పూణేలో సాఫ్ట్వేర్ జాబ్ చేసే తన కజిన్ రాకేష్ వచ్చాడు. అతను మా ఇద్దరికి పెంట్ హౌస్ టెర్రస్ గార్డెన్ లో మంచి మంచి ఫోజులు పెట్టించి ఫోటోలు తీశాడు. ఇంతలో ఆయుష్ కి ఫోన్ కాల్ రావడంతో లోపలికి వెళ్ళింది. అప్పుడు రాకేష్ తన కెమెరాతో నా పక్కకు వచ్చి నిలబడి నా భుజం మీద చెయ్యేసి ఒక సెల్ఫీ తీశాడు. నేను షాక్ అయ్యి అదేంటి, మనిద్దరికి ఎందుకు ఫోటో తీశారు, డిలీట్ చేయండి అన్నాను. అతను గట్టిగా నవ్వి కూల్ బేబీ, ఇదిగో డిలీట్ చేసేస్తున్నా అన్నాడు. ఆ తర్వాత నేనింటికి వచ్చేశాను. కానీ నాకు చాలా భయమేసింది. అతను నా ఫోటోని డిలీట్ చేయకుండా ఎక్కడికైనా షేర్ చేస్తాడేమో అని. చేస్తే ఏమవుతుంది నవ్వుతూ అన్నాడు సుధాకర్. ఆ ఫోటో చూపించి మిమ్మల్నిద్దరినీ డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తే? అలా ఏం చెయ్యరు కన్నా అనునయంగా అన్నాడు. అది ఎవరైనా చూడొచ్చు కదా, మన బంధువులు కానీ ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానీ. నథింగ్ విల్ హ్యాపెన్ మొద్దు, కూతురు వీపు మీద కొట్టి నవ్వుతూ అంది మాలతి. నవ్య తల్లివైపు తిరిగి ఆమె గుండెల్లో తలపెట్టుకుంది. కూతురు తల నిమురుతూ ఉండిపోయిందామె నీళ్లు నిండిన కళ్లతో. ఆ రాత్రి ఇద్దరి మధ్య పడుకుంది నవ్య. ఆ టాబ్లెట్స్ ఎక్కడివి నాన్నా, అసలెందుకు నీకు వేసుకోవాలనిపించింది లాలనగా నవ్య జుట్టు సర్దుతూ అడిగాడు సుధాకర్. ఆ టాబ్లెట్లు నేను అమ్మమ్మ కోసం మందుల షాప్ నుంచి తెస్తూ ఉండేదాన్ని. అవి అమ్మమ్మ కబోర్డ్లో మర్చిపోయి వెళ్లిపోయింది. నువ్వు ఊరికి వెళ్లిన రాత్రి నేను ఓటీటీలో ఒక మూవీ చూశాను. అందులో ఒక అమ్మాయి ఫోటోలోని మొహాన్ని తీసుకుని మార్ఫింగ్ చేసి ఇంకో అబ్బాయి పక్కన పెట్టి ఆమె ఫ్యామిలీలో అందరికీ పంపుతాడొకడు. అప్పుడు అందరూ ఆమెని అనుమానిస్తారు. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆ అమ్మాయిని నమ్మరు. ఇంకా ఏదో చాలా కథ ఉంది. నాకు భయమేసి కట్టేశాను. ఆ సినిమా మళ్లీ మళ్లీ గుర్తొచ్చి రాత్రి 2 నిద్ర పట్టలేదు. అమ్మేమో నిద్రపోతుంది. అమ్మని లేపడం ఇష్టం లేదు. నాకు బాగా నిద్ర పట్టాలని ఆ టాబ్లెట్లు ఎన్నో చూడలేదు, వేసేసుకున్నా. అందుకే ఇలా అయింది. సారీ అమ్మా. సారీ డాడీ. మీ ఇద్దరికి చాలా టెన్షన్ అయింది. టెన్షన్ అవ్వడం కాదే, నీకేదైనా అయితే మేమేమైపోవాలే? ఆపై మాట రాలేదు మాలతీకి దుఃఖంతో. కూతురితో పాటు భార్యను కూడా దగ్గరికి తీసుకున్నాడు సుధాకర్. నాకు మా కాలేజీలో ర్యాగింగ్ కొంచెమే ఉన్నా నన్నెవరైనా ఏడిపిస్తారేమో అని భయంగా ఉంటుంది. గర్ల్స్ హైస్కూల్ నుంచి వచ్చాను కదా, అందుకే అబ్బాయిలు పలకరిస్తే దడగా ఉంటోంది. నా హైస్కూల్ ఫ్రెండ్స్ ఒక్కరు కూడా ఈ కాలేజీకి రాలేదు. నాకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు తెలుసా? నవ్యలో గూడు కట్టుకున్న దిగులు మాటల్లో బయటపడింది. నీ భయాలన్నీ అమ్మకి గాని నాకు గాని చెప్పొచ్చు కదరా అన్నాడు సుధాకర్. అమ్మేమో ఎప్పుడు స్కూల్లో 15 ఆగస్ట్ అని,
26 జనవరి అని, యాన్యువల్ డే అని బిజీగా ఉంటుంది. అవి లేకపోతే ఫ్రెండ్స్తో కిట్టి పార్టీలుంటాయి. మీకేమో వీకెండ్ పార్టీలుంటాయి. మీరిద్దరూ బిజీగానే ఉంటారు. నేనెవరితో షేర్ చేసుకోవాలి? నా బెస్ట్ ఫ్రెండ్ ఆయుష్ ఒకతే కదా. తన కజిన్ గురించి ఆ సెల్ఫీ సంగతి ఎలా చెప్పగలను? అందుకే చెప్పకుండా నేనే టెన్షన్ పడ్డాను. ఇక నుంచి నేనే నీ బెస్ట్ ఫ్రెండ్. నీ భయాలన్నీ నాకు చెప్పాలి. కూతురి చెంపలు నిమురుతూ అన్నాడు సుధాకర్. నేను కూడా నీ బెస్ట్ ఫ్రెండ్నే అంది మాలతి కూతురి చెవిరింగ్స్ సర్దుతూ. ఇద్దరి దగ్గర చేతిలో చెయ్యి వేయించుకొని ప్రామిస్ తీసుకొని ఇద్దరిపైన చెరో చెయ్యి వేసి బోర్లా పడుకుంది నవ్య. భార్యాభర్తలిద్దరూ కూతుర్ని తీసుకొని 4 రోజులు వరుసగా ఫిలిం సిటీ, యాదాద్రి, గండిపేట, గోల్కొండ వెళ్లారు. అలా ఆ వారం గడిచింది. ఆ ఆదివారం సుధాకర్ రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయి ఆలస్యంగా నిద్రలేచేసరికి ఇస్త్రీ చీర కట్టుకుని స్కూలుకి తయారై బాక్సులు, స్నాక్స్ కవర్లు సర్దుతూ అటూ ఇటూ పరుగులు తీస్తోంది మాలతి. సోఫాలో తీరికగా కూర్చున్నాడతను చేతులెత్తి ఒళ్ళు విరుచుకుంటూ. ఇంతలో నిద్రలేచి వచ్చిన నవ్య తల్లి నడుం చుట్టూ చేతులు వేసి ఆమె గుండెల్లో తలపెట్టుకుని, నేను కూడా కాలేజీకి వెళ్ళనా అంది గోముగా. వెళ్ళాలి కదా నాన్నా. నీ బాక్స్ రెడీ, బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ, చకచక తయారవ్వు అన్న తల్లి మాటలకు నవ్య బాత్రూంలోకి వెళ్ళింది. లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ ఉన్న సుధాకర్కి తల్లి కూతురు నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్లిపోయారు. తర్వాత టేబుల్ ముందు కూర్చొని తన పర్సనల్ కంప్యూటర్ ఓపెన్ చేశాడు. అతని చెయ్యి తగిలి వారం క్రితం రవి పెట్టగా తమ మిత్ర బృందం చూసి ఆనందపడిన 16 ఏళ్ల వయసు సినిమాలోని పాట ఆటోమేటిక్ గా ప్రారంభమై రావటం మొదలుపెట్టింది. చిత్రంగా ఆ పాట సుధాకర్లో ఎటువంటి స్పందనను కలిగించలేదు. ఈరోజు 30 సంవత్సరాలుగా గుర్తొచ్చినప్పుడల్లా పదే పదే తన నూతన యవ్వనాన్ని గుర్తు చేస్తూ మురిపించేసిన ఆ సినిమా పాటలోని అందాల హీరోయిన్ ముఖం ఇప్పుడు అచ్చం తన కూతురి మొహంలా అనిపించింది సుధాకర్కి.